ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఆగస్టు నెల సనాతన భారతిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథారస వాయును కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. కొంతకాలము ఈ రీతిగా బాలలీలలు తల్లుల చెంత అంతఃపురమును జరిపి 3 సంవత్సరముల నిండగానే బాలులందరినీ ఆడుకున్నకై దాదులతో ఆటస్థలములకు పంపుచు సకాలములకు అంతఃపురమునకు పిలిపించుచు తల్లులు అత్యంత జాగరూకతతో చూచుచుండరి. ఒకనాడు దశరథుడు రాణులతో సంభాషణలు జరుపుచు పిల్లలు ఈ విధముగా దాదులతో కూడి ఉండిన విద్యాబుద్ధులు నేర్వలేరని యోచించి మంచి ముహూర్తము నిర్ణయించి గురువుల వారిని రప్పించి అక్షరాభ్యాసము గావించను. ఆనాటి నుండి రాజోచిత వేషములను విసర్జించి పిల్లలు సామాన్య గురుకుల ఆశ్రమం అనుసరించి అంగవస్త్రము పైన ధరించి మొలకొక తుండును చుట్టుకొని గురుగృహమును ప్రవేశించిరి. ఇంటి అందున్న విద్య నేర్చుటకు వీలు కాదని గురు గృహమునందే గురు సేవలు చేయుచు వారు అందించు ఆహారమును మాత్రమే భుజించుచు మూర్తి భవించిన బ్రహ్మచారి వేషములతో విద్యను నేర్చుచుండేది. ఎప్పుడైనా పిల్లలను చూడవలనేటువంటి ఆశ తల్లులకు కలిగినప్పుడంతయు తల్లులే గురుగృహమునకు వెళ్ళి పిల్లలను చూచి వారి విద్యాబుద్ధులను గమనించి ఆనందించి వచ్చేవారు. గురువు ఆ పిల్లల శ్రద్ధాభక్తులకు ధారణాశక్తులకు అత్యంత ఆశ్చర్యమును ఆనందమును పొందేవాడు. అందున రాముని శ్రద్ధ మరింత తీవ్రమై ఉండేది. గురువు చెప్పిన పాఠములను క్షణంలో తిరిగి ఒప్పజెప్పేవాడు. రాముని కుశాగ్ర బుద్ధికి అచేరి ఉంది. రాముని శ్రద్ధకు అడ్డు చెప్పుట మంచిది కాదని భావించి లక్ష్మణ భరత శత్రుఘ్నులను వేరుగా కూర్చునబెట్టి రాములకు ప్రత్యేకంగా వేదశాస్త్రములు వల్లించ మొదలుపెట్టాను. లక్ష్మణ భరత శత్రుఘ్ను కూడాను మహాశ్రద్ధతో చదువుచుండెనను నిరంతరం రామ సంయోగముని ఆశించుచుండేవారు. నిమిషము రాముడు తమ నుండి దూరమైన పాఠములపై కానీ గురువు ఆజ్ఞలపై కానీ మనసు నిలిచేది కాదు. అందువలన వారు 1-2 క్లాసులు వెనుకపడుతుండరి. ఒకరికి మాకి విద్యలక్కర్లేదు, రాముడొక్కడు మాతో ఉన్న చాలని లక్ష్మణుడు నిర్భయముగా గురువుతో చెప్పేవాడు. రాముడన్న లక్ష్మణునికి అమిత ప్రాణము. వారి లేరువురి సంబంధమును అప్పుడప్పుడు గమనించుచు గురువుల వారు తమలో తాము ఆనందించేవారు. వారు నిజముగా నరనారాయణులే అని అనేవారు వశిష్ఠుల వారు. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.